మాది ఒగ్లాపూర్ గ్రామం. మాది పేరు లక్కలక్ష్మి. మోరీ సమస్య గురించి గత 7 సంవత్సరాలుగా సర్పంచ్లు, ఎంపీటీలు, ఎంపీలు, ఎంఆర్ఓలకు అందరికి పిటిషన్ వేయడం జరిగింది. దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. ఎంతమంది అధికారులు వచ్చిపోవడం జరుగుతుంది కానీ దాన్ని సాల్వ్ చేయడం మార్గాలు ఏవి లేవు. మా పిల్లలు దాని గురించి హాస్పిటల్ల పాలు ఎన్నోసార్లు జరిగింది. గ్రామ పంచాయతీ గ్రామ సభల సుత ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్లో చెప్పడం జరిగింది. ఎలాంటిది ఎవరు రెస్పాండ్ అవుతలేదు. దయచేసి మొన్న మా చిన్నపిల్లలకు కూడా హాస్పిటల్కు సిబ్బందులకు కూడా వచ్చింది మాది, అయినా పట్టించుకోవట్లేదు. ఎంఆర్ఓ ఆఫీస్కు రీసెంట్గా మొన్న 15 రోజుల కింద కూడా పోతే కూడా 4-5 రోజుల్లో సాల్వ్ చేస్తా అని చెప్పారు. దాన్ని కూడా వేసి ఇప్పుడు 20 రోజులు అవుతుంది. అట్లా కూడా పట్టించుకోవడం లేదు. మా పరిస్థితి ఎట్లా ఎవరికి చెప్పుకోవాలో కూడా మాకు అర్థం కాక వీళ్ళని సహకరించడం జరుగుతుంది. ఎట్లన్నా చేసి మాకు ఈ మోరీ సాల్వ్ చేయగలరని కోరుతుంది. మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు రావడం జరుగుతుంది. నా వ్యక్తిగతంగా కూడా నేను 2 లక్షలు మొన్న రీసెంట్గా పెట్టుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల క్రితం కూడా నక్కల చంద్రం వారియా కూడా డెంగ్యూ వ్యాధి గురించి చనిపోవడం జరిగింది. ఆయన పిల్లలు 3 అనాథులైన మోరీ సమస్య వల్ల. అప్పటి నుంచి అయినా ఇప్పటి వరకు ప్రతిసారి పోతూనే ఉన్నాం, కంప్లైంట్లు ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంటి ముందర ప్రతిరోజు ఉదయం నల్లాలు రావడంతో చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాం. ఒక నెలలో 2-3 సార్లైనా హాస్పిటల్ వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఈ వాసనకు, దోమలకు మరీ ఘోరం ఉన్నది ఇక్కడ. ఎంతమంది చెప్పినా, ఎంఆర్ఓ చెప్పినాము, ఎంబీడీఓ చెప్పినాము, అధికారులు అందరూ చెప్పినా కానీ ఎవరు సహకరించలేదు ఇక్కడ. దయచేసి కలెక్టర్ కానీ ఎవరైనా కానీ అధికారులు ఉంటే ఈ మోరిని జర శ్రద్ధ చేసి చేయగలరని మనమేమో. మా సర్పంచ్ ఇప్పటికి 6 నెలలు అవుతుంది చేయబట్టి, ఎవరు సహకరిస్తలేరు. వార్డు నెంబర్ దండలాడుతారు, సర్పంచ్ దండలాడుతుండు, గ్రామ ప్రజలు దండలాడినా కానీ ఇక్కడ ఎవరు సహకరించలేరు పెద్దలు. మా ఇంటి ముందరనే ఉన్నది సార్ మోరీ. మా ఇంటి ముందర నుంచే పోతాయి. నల్ల పొద్దున వస్తే మొత్తం ఇగో ఆ డోర్ పెడితే తప్ప మొత్తం ఇంటికే వస్తాయి నీళ్ళు. ప్రతిరోజుకు ఇదే బాధ మాకు. ఎత్తిపోసుడు ఇదే కోసం అది. అంటే మొత్తం ఇంట్లోకే ఇక మాకు కూర్చుందామంటే తల ఉండదు, తిందామంటే తల ఉండదు, అన్నం వండుకోనికి రాదు. ఇక్కడ వాసన భరించలేక మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం సార్. పట్టించుకొని దీన్ని వేరే దిక్కు మరలించగలని కోరుచున్నాం.